వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన రవ్వ బాల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గోధుమ రవ్వ అరకప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పావు టీ స్పూన్, కారం పావు టీ స్పూన్, పసుపు 1 లేదా 2 చిటికెడు, మినప్పప్పు అర టీ స్పూన్, ఆవాలు ½ టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయ 1, అల్లం తురుము ½ టీ స్పూన్, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ½ టీ స్పూన్, క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్, వాటర్ 1.25 కప్పు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుందాం. కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ½ టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ½ టీ స్పూన్ అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత 1.25 కప్పు వాటర్ వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మంట తగ్గించుకొని కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. తరువాత రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చిల్లులు ఉన్నటువంటి స్టీలు జల్లెడను తీసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముద్దలా కలుపుకోవాలి. ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. తరువాత చేతికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ను తయారు చేసుకున్న తర్వాత ఒక పాత్రలో 1 గ్లాసు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత తయారు చేసుకున్నటువంటి ఉండలను దీనిపైన పెట్టుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషంలో ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, ½ టీ స్పూన్ మినప్పప్పు, ½ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయను వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత
ఉడికించి పెట్టుకున్నటువంటి రవ్వ బాల్స్ని వేసుకోవాలి. వేసి అంతా బాగా కలుపుకుందాం. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన రవ్వ బాల్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.